కృపా సింహాసనం దగ్గరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము కన్నులు తెరవబడెను. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఐస్ వర్ ఓపెన్డ్. నేటి వాగ్దానము మూలవాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. కీ వర్స్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 8 verse 12. యోహాను 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. యేసయ్యా, నీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాల పైన, సంఘాల పైన, పరిశుద్ధుల పైన ఉంచి నీ సన్నిధిలో ఆరాధించడానికి, ప్రార్థన విన్నపంలో యేసయ్య నామములో చెల్లించడానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. చీకటిలో ఉన్న మమ్ములను వెలుగులోకి, యేసయ్యలోకి నడిపించినందుకు నీకు వందనాలు. వాక్యపు వెలుగును పొందుకోవటానికి, వాక్యపు ప్రత్యక్షతను పొందుకోవటానికి, వాక్యములో ఉన్న ఆశీర్వాదాలను, అభిషేకాన్ని పొందుకోవటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తూ, యేసు రక్తములో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలములో తన శిష్యులతో ఈ లోకములో అనేక సత్యాలను బోధించడం జరిగింది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు యోహాను సువార్త 9వ అధ్యాయంలో మొదటి నుంచి ఆఖరి వరకు ఉన్నటువంటి సత్యాలను, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 9 verses 1 to 41, ఈ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసు ప్రభువు వారి లోకములో నివసించినటువంటి కాలంలో శిష్యులతో కలిసి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు వెళుతూ ఉండగా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వెళుతూ ఉన్నటువంటి సమయంలో మార్గములో, దారిలో ఒక గ్రుడ్డి భిక్షకుడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. పుట్టుకతో గ్రుడ్డివాడు అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని అక్కడ శిష్యులు చూసి, శిష్యులు అడుగుతున్నారు. ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను అని యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. శిష్యులు అడుగుతున్నారు, ఎవరు పాపం చేశారు? వీడా, వీళ్ళని కన్న తల్లిదండ్రుల, ఎవరు పాపం చేశారు అని శిష్యులు అడిగినప్పుడు, వాళ్ళు చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని యేసయ్య సెలవిచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో ప్రతి మానవుణ్ణి కూడా సృష్టించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు. కుంటివారిని, గుడ్డివారిని, అంగవైకల్యం కలిగిన వారిని అనేక రకాలుగా ఈ లోకములో పేదవారుగా, ధనికులుగా, నిరుత్సాహంలో అనేక విధాలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి మానవుణ్ణి సృష్టించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు యేసు ప్రభువు వారు. అనేక సత్యాలను యేసు ప్రభువు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో శిష్యులకు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ విధంగా యేసు ప్రభువు వారు వారికి తెలియచేసిన తర్వాత మరొక అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం అంటే 4వ వచనంలో మనం చూస్తాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలను మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు అని యేసు ప్రభువు వారు అన్నారు. వారితోటి, శిష్యులతో అన్నారు. ఇంకా యేసు ప్రభువు వారు అన్నటువంటి మాట 5వ వచనంలో,
నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. యేసు ప్రభు వారి లోకానికి వెలుగుగా వచ్చినటువంటి దేవుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఈ విధంగా యేసు ప్రభు వారు చెప్పిన తర్వాత ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పోసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. యేసు ప్రభు వారు అద్భుతం చేశారు. పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వ్యక్తికి జీవితంలో అద్భుతం జరిగింది. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే అతనికి వెళ్ళి సిలోయమను ప్రాంతానికి వెళ్ళి కడుగుకొనుమని, చూపు గలవాడవై వస్తావని చెప్పారు. ప్రియమైనటువంటి సంఘమా, వెంటనే అతను వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యేసయ్య చెప్పిన స్థలానికి వెళ్ళాడు. వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు. 7వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. యేసయ్య మాటకు లోబడి వెంటనే వెళ్ళిపోయాడు. దారి చూపించుంటారు. బహుశా గుడ్డివాడు కాబట్టి ఆ సిలోయం అనేటువంటి లోయ యెరూషలేములో ఉన్నది. అది ఒక పెద్ద చెరువు. ఆ లోపలికి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన యొక్క కళ్ళు కడుక్కున్నాడు. కడుక్కున్న తర్వాత తనకి ఆశ్చర్యరీతిగా కనుచూపు వచ్చింది. అద్భుతం జరిగింది. పుట్టు గుడ్డివాడైనటువంటి ఈ యొక్క వ్యక్తికి కనుచూపు వచ్చింది. ఆయన వెంటనే సంతోషంతో బయటికి వచ్చాడు, ఆనందంతో బయటికి వచ్చాడు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. భిక్షగాడు కదా, కళ్ళు ఎలా వచ్చాయని అందరూ కూడా ఆశ్చర్యముతో చూస్తూ ఉన్నారు. 8వ వచనం, కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అని అనిరి. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడు, భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు, అతను కాదా అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే కొందరు వీడే అని, కొందరును వీడు కాడు, వీని పోలి ఉన్న ఎక్కడని మరికొందరును అనిరి. వాడైతే ఆ భిక్షగాడు చెప్తున్నటువంటి సమాధానం నేనే ఎనెను. 9వ వచనంలో అతన్ని నేనే అని చెప్తున్నాడు. ఆ గుడివాడిని నేనే అని చెప్తున్నాడు. వారు నీ కన్నులు ఎలాగో తెరవబడినని వానిని అడుగగా వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పోసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది నేను. అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. ఎలా తనకి స్వస్థత కలిగిందో చెప్తున్నాడు. యేసు ప్రభుల వారి గురించి పూర్తిగా తెలియదు. ఎవరికి? ఈ గుడ్డివాడికి తెలియదు. కానీ ఆయన పేరు తెలుసు. యేసు అని పేరు మాత్రం తెలుసు. ఎవరికి? గుడ్డివానికి. ప్రేమైనటువంటి సంగమా, చెప్పాడు. తనకి చూపు ఎలా కలిగిందో చెప్పాడు. అయితే ఇంకా అక్కడ జరిగినటువంటి యొక్క సంభాషణ మనం చూస్తూ ఉన్నప్పుడు, గమనిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వాణ్ణి వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యెరూషలేములో 2 తెగలు ఉన్నాయి. యూదులే, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేటువంటి వాళ్ళు 2 విధాలుగా, ఒకళ్ళు పునరుత్థానాన్ని నమ్ముతారు, మరొకరు పునరుత్థానాన్ని నమ్మరు. అలాంటి వారు ఉన్నారు. అయితే పరిసయ్యుల దగ్గరకు ఈ యొక్క చూపు పొందినటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము, అంటే శనివారం రోజు. యూదులు ఆచరించేటువంటి రోజు శనివారం. వాళ్ళు సబ్బాతును, అంటే ఆదివారం వాళ్ళు ఆరాధన చేయరు. శనివారం వాళ్ళకి ఆరాధన దినం, వాళ్ళు ఆరాధన చేసేటువంటి రోజు. ఆ రోజున ఇతనికి స్వస్థత కలిగింది. ఈ గుడ్డివాడికి చూపు కలిగింది. అప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వాడు ఎలాగో చూపు పొందినో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, పరిసయ్యులు అడుగుతున్నారు ఆ గుడ్డివాణి, నీకు అసలు చూపు ఎలా వచ్చింది అని పరిసయ్యులు అడుగుతూ ఉన్నారు.
అడుగుతూ ఉన్నప్పుడు గుడ్డివాడు చెప్తాడు, నా కనుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితని వారితో చెప్పాడు. తనకి చూపు ఎలా కలిగిందో ఆ పరిచయులకు చెప్పాడు. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి మనుషులు అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి వారికి చెప్పాడు. ఇప్పుడు పరిచయులకు చెప్పాడు. కాగా పరిచర్యలో కొందరు, ఈ మనుషులు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియ లేలాగు చేయగలడనేది. ఇట్లు వారిలో భేదము పుట్టెను. వాళ్ళలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. స్వస్థత శనివారం రోజు చేయకూడదు. శనివారం రోజు స్వస్థ చేశాడు అంటే ఆ రోజు అసలు వాళ్ళు ఏ పని చేయరు. యూదులు ఆ రోజు ఈ అద్భుతం జరిగింది అంటే తన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదు అని వాళ్ళల్లో వాళ్ళు భేదాభిప్రాయాలు కలిగి విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కనులు తెరచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగుగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనేను. ఆ గుడ్డివాడికి తెలిసినటువంటి సత్యం ఏమిటి అంటే ప్రవక్త అని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా తెలియదు, కానీ తన ఆలోచన ఏమిటి అంటే ఆయన ఒక ప్రవక్త అని వాళ్ళతో చెప్పాడు. ఈ యొక్క పరిచయులతో చెప్పాడు. 18వ వచనంలో మనం చూసినప్పుడు, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మటం లేదు. అద్భుతం జరిగినా కూడా యూదులు నమ్మటం లేదు. పరిచయులు నమ్మటం లేదు. అక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా నమ్మటం లేదు. ఆలోచన చేయండి. అక్కడ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నమ్మటం లేదు, పరిచయులు నమ్మటం లేదు, యూదులు నమ్మటం లేదు. అద్భుతం జరిగినా కూడా వాళ్ళు నమ్మటం లేదు. ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 19వ వచనంలో మనం చూస్తాం, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. ఆయన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ యొక్క పరిచయులు. ఎవరు మాట్లాడుతున్నారంటే, గుడ్డివాడుగా పుట్టిన ఈ అబ్బాయి మీ అబ్బాయేనా అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకు వాళ్ళు చెప్పిన సమాధానం 20వ వచనంలో మనం చూస్తాం. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదము. ఇప్పుడు వీడు ఎలాగూ చూస్తున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాళ్ళు తల్లిదండ్రులు ఏమంటున్నారు? వయసులో వచ్చినవాడు, పెద్దవాడు, తనకి లోక జ్ఞానం ఉన్నది, తనకి చూపు ఎలా వచ్చిందో మాకైతే తెలియదు, పుట్టుకతో మాత్రం గుడ్డివాడు మా కుమారుడే అని తల్లిదండ్రులు ఆ యూదులకు చెప్పారు. అసలు సంగతి ఏంటంటే ఈ తల్లిదండ్రులు యూదులకు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే, ఎవరైనా యేసు ప్రభు గురించి చెబితే వాళ్ళని శిక్షించాలి అనేటువంటి ఒక చట్టాన్ని యూదులు ఈ యొక్క సమాజ మందిరపు అధికారులు వాళ్ళు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు గురించి మాట్లాడకూడదు, యేసు ప్రభు గురించి చెప్పకూడదు అనేటువంటి వాళ్ళ యొక్క శాసనాన్ని, చట్టాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు ఈ యొక్క యూదుల సమాజ మందిరము ద్వారా, అధికారుల ద్వారా. అందును బట్టి వాళ్ళకి భయపడుతున్నారు ఈ యొక్క తల్లిదండ్రులు, ఈ యొక్క గుడ్డివాని యొక్క తల్లిదండ్రులు. అదే సత్యాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 22వ వచనం, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలువెత్తుమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉండిరి. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు గురించి చెప్పినా మాట్లాడినా వారిని ఆ యొక్క సమాజము నుండి వెలివేయబడతారు అని వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి వాళ్ళకి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చినవాడు, వాణ్ణి అడుగుడనిది. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి, యూదులు పిలిపిస్తున్నారు రెండవసారి, పరిసయ్యులు రెండవసారి పిలిపిస్తున్నారు. వాళ్ళల్లో ఉన్న అనుమానాలు ఇంకా పోలేదు. మనుషులు చెప్పినా నమ్మలేదు,
తల్లిదండ్రులు చెప్పినా నమ్మలేదు, గుడ్డివాడు చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు మరలా రెండవసారి ఆ గుడ్డివాడిని పిలిచి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారో చూడండి. రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన, పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాన నిన్ను. వాళ్ళు ఏమంటున్నారు? నిన్ను స్వస్థపరిచినటువంటి వ్యక్తి రక్షకుడు కాదు, యేసు కాదు, ఆయన ఒక పాపి అని వాళ్ళు నిందలు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి సత్యం తెలియదు. ప్రేమైనటువంటి సంఘమా, యూదులకు సత్యం తెలియదు. కారణం ఏంటి? వాళ్ళు ఆత్మీయ గుడ్డితనము కలిగి ఉన్నారు. ఈ లోకములో మానవ జాతి ఆత్మీయ గుడ్డితనము కలిగి ఉన్నది. కన్నులు ఉండి చూడలేనటువంటి స్థితి, గ్రహించలేనటువంటి మనస్తత్వం, కళ్ళ ఎదుట సాక్ష్యం కనిపిస్తున్నా, అద్భుతం కనిపిస్తున్నా నమ్మలేనటువంటి స్థితిలో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఆయన, నీకేమి చేశాను, నీ కనులు ఎలాగో తెరిచాని మరలా వానిని అడుగగా మరలా అడుగుతూ ఉన్నారు ఈ యొక్క యూదులు. వాడు ఇందాక మీతో చెప్పి తిని గాని మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మరలా ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నించాడు ఈ యొక్క గుడ్డివాడు. మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు దూషిస్తూ ఉన్నారు. సాక్ష్యం చెప్పిన, సత్యాన్ని పలికిన వ్యక్తిని దూషిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. 30వ వచనంలో చూస్తున్నాం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి వచ్చినో మీరెరుగపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. వాళ్ళేమో అంగీకరించటం లేదు. దేవుని యొద్ద నుండి వచ్చిన వ్యక్తి అని వాళ్ళు నమ్మటం లేదు, అంగీకరించటం లేదు, తిరస్కరిస్తూ ఉన్నారు. అయితే ఈ గుడ్డివాడు మాత్రం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తనకు జరిగినటువంటి సత్యాలను తెలియచేస్తూ ఉన్నాడు. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. నువ్వు మాకు బోధించడానికి వచ్చావని చెప్పి ఆ గుడ్డివాడిని వెలివేశారు. ఆ యొక్క సమాజము నుండి, యూదుల సమాజము నుండి వెలివేయటం జరిగింది. ఈ సంగతి యేసు ప్రభుల వారికి తెలిసింది. యూదులు తనను వెలివేశారు అన్న సంగతి యేసు ప్రభుల వారికి తెలిసిన వెంటనే యేసు ప్రభుల వారు అతన్ని పిలిచాడు. ఎవరిని? ఈ యొక్క చూపు పొందుకున్నటువంటి గుడ్డివాడిని పిలిచాడు. 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. యేసు ప్రభుల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ గుడ్డివాడిని. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగారు. గుడ్డివాడిని అడిగినప్పుడు, యేసయ్య అడిగినప్పుడు, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా. యేసు ప్రభుల వారు ఎవరో తెలియదు. ఎవరికి? గుడ్డివాడికి తెలియదు. స్వస్థత పొందుకున్నాడు, ఆశ్చర్యకార్యం తన జీవితంలో జరిగింది, కానీ యేసు ప్రభు గురించి అస్సలు తెలియదు. తన జీవితంలో అద్భుతాన్ని పొందుకున్నాక కూడా తనకి తెలియదు. అది ఆయన యొక్క పరిస్థితి. అప్పుడు ప్రభువ సెలవిస్తున్నారు. ఏమని అడుగుతున్నారంటే, అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు 35వ వచనంలో, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అనెను.
అంతట వాడు ప్రభువా, 38వ వచనం, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. తన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. నేనే అని యేసు ప్రభుల వారు తన్ను తాను బయలుపరుచుకున్నారు. రక్షకుడైన యేసయ్య తను తాను బయలుపరుచుకుంటాడు. తనలో ఉన్నటువంటి శక్తిని, తనలో ఉన్నటువంటి మహిమను ఈ లోకములో ఉన్నటువంటి మానవ జాతి తెలుసుకోవాలి. అంధకారములో, పాపములో, అవిశ్వాసములో ఉన్నటువంటి మానవ జాతి తెలుసుకోవాలి. తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి, తండ్రి యొక్క ప్రేమను బయలుపరచడానికి, తండ్రి యొక్క ప్రియకుమారుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, వెలుగై ఉన్నటువంటి దేవుడు తను తాను బయలుపరుచుకున్న వెంటనే ఈ యొక్క గుడ్డివాడు నమ్ముచున్నాను అని చెప్పి, విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఆలోచన చేయండి. తనలో విశ్వాసముతో పాటు ఆరాధన వచ్చింది. యేసయ్య దగ్గర మొక్కటం ప్రారంభించాడు. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పేదను. ఆయన యొద్దనున్న పరిశీలిలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. పరిసయ్యులు యేసయ్యను అడుగుతున్నారు, మేము గుడ్డివాళ్ళమా అని అడుగుతున్నారు. యేసయ్య చెప్పిన సమాధానం ఏమిటి అంటే, అవిశ్వాసులు గుడ్డివారు, పాపులు గుడ్డివారు, నమ్మని వారు గుడ్డివారు, ఈ లోకంలో కన్నులు ఉండి చూడనటువంటి వారు, వీళ్ళందరూ కూడా గుడ్డివారు, ఆత్మీయ గుడ్డితనము కలిగి ఉన్నారు. పరిసయ్యులు అడిగినటువంటి ప్రశ్నకు యేసయ్య చెప్పారు, నమ్మని ప్రతి ఒక్కరు కూడా గుడ్డివారే అని యేసయ్య చెప్పారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య కన్నులు తెరిచేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, ఆత్మీయ నేత్రాలు తెరిచేటువంటి శక్తి గల దేవుడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి లోకానికి వచ్చినటువంటి సర్వశక్తిమంతుడు. ఆ విధంగా యేసు ప్రభువు వారు అద్భుతం చేశారు. చూడాలి అంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. యేసయ్యలో ఉన్నటువంటి శక్తిని, యేసయ్యలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలను, యేసయ్యలో ఉన్నటువంటి వెలుగును అనుభవించాలి అంటే యేసయ్య కృప చేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఈ లోకములో మానవులు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు. ఈ లోకములో అన్నీ ఉన్నాయి. చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ధనం ఉన్నది, ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. కానీ లేనిది ఏమిటి అంటే విశ్వాసము లేదు. యేసు ప్రభువుని అంగీకరించటం లేదు. అంధకారములో ఉన్నారు, చీకటి చేత బంధించబడి ఉన్నారు, అపవాది చేత బంధించబడి ఉన్నారు, మోసపరచబడి ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి దేవుడు. విశ్వాసులు ఈ లోకములో ఎలా జీవించాలి అంటే యేసయ్య అంటున్నటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని సెలవిస్తున్నాడు యేసయ్య. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 14వ వచనంలో, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. విశ్వాసులు లోకములో ఎలా ఉండాలి అంటే వెలుగుగా ఉండాలి. సంఘము లోకములో వెలుగుగా ఉండాలి. యేసయ్యలో ఉన్నటువంటి వెలుగు కలిగి ఈ లోకములో జీవించాలి అన్నది తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క చిత్తం. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య కృప మనందరికీ సదా తోడేండును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పుట్టుకతో గుడ్డివాడైన వాని కన్నులు తెరవబడ్డాయి, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, మనం రక్షణ పొందుకున్నాం యేసయ్య మహాకృపను బట్టి. రక్షణ పొందుకున్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకప్పుడు అంధకారంలో, చీకటిలో, పాపంలో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి, జీవములోకి యేసయ్య నడిపించారు. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం దయచేశారు. అందుకు మనం కృతజ్ఞతలు కలిగి ఈ లోకములో మనం వెలుగుగా జీవించాలి. యేసయ్య రాకడ కొరకు నిరీక్షించాలి, ప్రార్థన చేయాలి, మనము సాక్ష్యం చెప్పాలి. గుడ్డివాడు చెప్పాడు, వెళ్ళిన ప్రతి చోట అడిగిన ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు, తన కన్నులు ఎలా తెరవబడ్డాయో చెబుతున్నాడు. నీ జీవితంలో యేసయ్య ఏ ఏ మేళ్లు చేశాయో, ఏ ఏ మేళ్ళు అయితే నీవు అనుభవించావో, యేసయ్య చేసిన ప్రతి మేలును నీవు బయలుపరచాలి, చెప్పాలి.
నేను ఈరోజు ఈ మేలు పొందుకున్నాను అంటే, ఈ అద్భుతం పొందుకున్నాను అంటే, ఈ స్వస్థత పొందుకున్నాను అంటే, ఈ ఉద్యోగం పొందుకున్నాను అంటే, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది నా యేసయ్య చేసిన కార్యము అని నీవు చెప్పాలి. ఆ గుడ్డివాడు చెప్పాడు, అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పాడు. వాళ్ళు మరలా అడుగుతున్నారు, మరలా చెప్పాడు. యేసు ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, నా కనులు ముట్టాడు, నా కనులు తెరవబడటానికి కారణం యేసు అని ఒప్పుకున్నాడు. నేను నమ్ముచున్నాను అని ఒప్పుకున్నాడు, మ్రొక్కాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు మన బాధ్యత, మనం నమ్మాలి, మనం మ్రొక్కాలి, మనం ఆరాధన చేయాలి, మనం నిరీక్షణ కలిగి జీవించుదాం. యేసయ్య నిత్యము మనకు సహాయం దయచేయునుగాక. పరిశుద్ధాత్మన నీకు సహాయమునకై వందనాలయ్యా. సత్యమునకు సాక్షిగా జీవించడానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. మా ఆత్మీయ నేత్రాలు తెరిచినందుకు వందనాలు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.